Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ మీకు జస్టిస్ ఇస్తారా లేదా అనేది చూద్దాం. అంటే ఈ రిలేషన్లో మీకు న్యాయం జరుగుతుందా లేదా, ఓకేనా? మీ పర్సన్ నుంచి మీకు జస్టిస్ వస్తుందా లేదా. 2 of Swords, 5 of Cups, King of Wands, okay, 10 of Wands, 8 of Swords, 8 of Wands, the World. Okay, the World clarification, Papa. The Lovers. Okay, the World clarification, the Lovers. Okay, ఇక్కడ మీ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా 100% ఉంది. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదా అదర్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు, ఓకేనా? అండ్ ఇక్కడ మీ పర్సన్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, ఎమోషనల్ లాస్లో ఉన్నారు, అండ్ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు, ఓకేనా? అండ్ ఇక్కడ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఈ రిలేషన్ కోసం ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు, ఓకేనా? ఏంటంటే మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో అయితే స్టక్ ఫీల్ అవుతున్నారో, ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ బర్డెన్ ఫీల్ అవుతున్నారో, ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ పూర్తిగా హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉండి పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నారో, ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ పూర్తిగా వాకవే చేయాలనుకుంటున్నారు, బయటకు వచ్చేయాలనుకుంటున్నారు, ఓకేనా? ఈ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ మీకు జస్టిస్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు, మీతో మీ పర్సన్ కంప్లీషన్ కోరుకుంటున్నారు అనమాట. సో డెఫినెట్గా మీకు మీ పర్సన్ జస్టిస్ ఇస్తారు, ఓకేనా? ఆల్రెడీ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ఓకేనా? చాలా మిస్ అవుతున్నారు, డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు తను చేసిన తప్పుకు కూడా. అండ్ ఆలోచిస్తున్నారు అనమాట, ఎక్కడైతే సిచ్యువేషన్లో స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి ఈ రిలేషన్లో కంప్లీషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ మీతో. సో మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారంటే డెఫినెట్గా మీకు జస్టిస్ని ఇస్తారు, ఓకే?